ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతున్నారు. ఆయన 750కి పైగా చిత్రాల్లో నటించారు. తీవ్ర దిగ్భ్రాంతికి సినీ పరిశ్రమ గురైంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సాయిదా. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున అయితే తుది శ్వాస అయితే విడిచారని చెప్పొచ్చు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన అయితే మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. సుమారు అంటే ఈయన ఏదైతే ప్రముఖ నటుడుగానే కాదు, ఏదైతే నటనలోనే జీవించే వ్యక్తి అని కూడా ఇతనికైతే పేరుంది. ముఖ్యంగా ఈయన చనిపోవడంతో కూడా తెలుగు సినీ పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురైందని చెప్పొచ్చు. సుమారు 700కి పైగా ఆ చిత్రాలలో అయితే కోట శ్రీనివాసరావు అయితే నటించడం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఇటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఆయనకి పూర్తిగా అనారోగ్య కారణంతో ఆయన ఏదైతే ఇంట్లోనే ఉంటున్నారో అలాగే బెడ్ రెస్ట్ కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా ఏదైతే ఆయన తుది శ్వాస విడిచారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు అయితే అధికారికంగా అయితే తెలియపరచడం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోవడంతో కూడా సినీ పరిశ్రమల్లో కూడా చాలా దిగ్భ్రాంతి నెలకొంది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు అనే పేరు ఏదైతే చలనచిత్రంలోని అసలు పరిచయం అవసరం లేని పేరు అనే చెప్పొచ్చు. ఎన్నో సినిమాలు తన నటనతోని ప్రేక్షకులను ఎంతో మెప్పించారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన మరణించారని తెలిసిన వెంటనే కూడా ఆయన అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురయ్యారని చెప్పొచ్చు. సాయిదా. రైట్, థ్యాంక్ యూ కుమార్.